హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం 8th ఇంకా 9th కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ బంగా, ఈయన ఇండో అమెరికన్. తర్వాత అఫోర్డబిలిటీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది నైట్ ఫ్రాంక్ ఇండియా రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే, ఇండియాలో ఎక్స్పెన్సివ్ రెసిడెన్షియల్ మార్కెట్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మన ముంబై ఉంది, సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. ఓకే, అందుకు ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ క్లీనర్స్ ఇంకా సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసే వాళ్ళు 2014 నుంచి 453 మంది చనిపోయినారు. ఇట్లా క్లీనింగ్ చేస్తూ చనిపోయిన మంది 453 సిన్స్ 2014 నుంచి ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంది. ఇది ఇండియన్ కంపెనీస్ అన్నిటికీ ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ లాగా వ్యవహరిస్తుంది. అంటే ఇది సేమ్ కోర్ట్ లాగా వ్యవహరిస్తుంది. దీన్ని స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్ ఏంది అంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇప్పుడు ప్రస్తుతానికి యావరేజ్ టైం 716 డేస్ తీసుకుంటుంది. అదే 2022-23 ఇయర్లో 654 డేస్ తీసుకుంటుండే. కానీ దీనికి ఇచ్చిన స్టిప్యులేటెడ్ రిజల్యూషన్ టైం వచ్చేసి 330 డేస్ మాత్రమే. దీంట్లో లీగల్ ప్రొసీజర్స్ అవన్నీ కలిపి ఓన్లీ 330 డేస్ మాత్రమే ప్రాబ్లమ్ సాల్వింగ్కి కేటాయించిన టైం. కానీ ఇది 2022-23లో 654 డేస్కి ఎక్స్టెండ్ అయింది. తర్వాత ఇప్పుడు 716 డేస్కి ఎక్స్టెండ్ అయింది దీని యావరేజ్ టైం. ఇది మేజర్గా కెపాసిటీ బిల్డింగ్ ఇంకా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, కానీ ఆమె పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకు ఈమె రిజైన్ చేయాల్సి వచ్చింది అంటే, షేక్ హసీనా మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆమె. వీళ్ళ ఫాదరు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అనమాట, షేక్ ముజిబుర్ రెహమాన్ అని. ఈమె మిలిటరీ రోల్ తీసేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఎలెక్ట్ అయింది. దాని తర్వాత ఎకనామికల్గా మళ్ళీ పావర్టీని మొత్తం తక్కువ చేసింది ఈమె. ఇంకొకటి 1970స్లో మాస్ జెనోసైడ్ అనేది అయింది. మాస్ మర్డర్స్ ఇవన్నీ 1970s టైంలో అయినాయి అనమాట బంగ్లాదేశ్లో. వాటికి అది ఎట్లా అయ్యింది అని రూట్ కాజ్ తెలుసుకోనికే క్రైమ్స్ ట్రిబ్యునల్ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసింది. దీని కింద పొలిటికల్ లీడర్స్ ఎక్కువ పాత్ర వహించినారు డిస్టర్బెన్సెస్కి, జెనోసైడ్కి అని చెప్పి వాళ్ళని హ్యాంగ్ చేయడం, వాళ్ళని పనిష్ చేయడం ఇవన్నీ చేసిందనమాట. ఇంకా మంచి ప్రోగ్రెస్ ఏంటి అంటే, ఎకనామికల్గా చాలా డెవలప్ చేసింది బంగ్లాదేశ్ని. ఇంకా పావర్టీని చాలా మాటికి పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకొని వచ్చి ఆల్మోస్ట్ ఆమె 2010లో 11.8 పావర్టీ ఉంటే 2022కి వచ్చే వరకు ఓన్లీ 5% పావర్టీ రేట్ అనేది వచ్చింది. పావర్టీ తక్కువ చేయడానికి ఈమె ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అందుకే ఈమెని ఐరన్ లేడీ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా అంటారు. కానీ ఎక్కడ తప్పిపోయింది అంటే, ఫస్ట్ థింగ్ కోటా సిస్టమ్ని ఈమె ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, గవర్నమెంట్ జాబ్స్లో కోటా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల లార్జ్ అమౌంట్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ అయింది. ఆల్మోస్ట్ 200 మంది చనిపోయినా కానీ ఈమె ఆపలేదన్నమాట. అగెయిన్స్ట్ స్టూడెంట్స్ ఈమె వెళ్ళింది. అందుకు ఆల్మోస్ట్ 300 మంది చచ్చిపోయిన తర్వాత మిలిటరీ ఇంకా ఆమె ఆర్డర్స్ తీసుకోలేదు, చెయ్యలేదు అని వాళ్ళు సోల్జర్స్ చేతులు ఎత్తేసినారు. అట్లాంటి టైంలో ఆమె ఇంకా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది కంట్రీ నుంచి. దాని తర్వాత అట్లయింది. ఈ కోటా సిస్టమ్ వల్ల మళ్ళీ అపోజిషన్ లీడర్స్కి చాలా రొటీన్గా హరాస్ చేసేది. సౌత్ ఏషియాలో ఇట్లా రిజైన్ చేసి పారిపోయిన లీడర్స్లో ఈమె సెకండ్ లీడర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి జూలై 2022లో శ్రీలంకన్ ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్ష ఇట్లనే రిజైన్ చేసి పారిపోయినాడు. ఇప్పుడు ఈమె బంగ్లాదేశ్ లీడరు, సెకండ్ పర్సన్ ఈమె. నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ 9th ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేసి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, కర్ణాటక హెల్ప్ తీసుకుంది. కర్ణాటకలో కుంకి ఎలిఫెంట్స్ ఫేమస్ అనమాట. ఈ కుంకి ఎలిఫెంట్స్ ఏం చేస్తాయి అంటే, వైల్డ్ ఎలిఫెంట్స్ని
ఏరియాలకి రాకుండా అంటే హ్యూమన్ హ్యాబిటాట్స్‌కి రాకుండా ప్రొటెక్ట్ చేస్తదనమాట కుంకి ఎలిఫెంట్స్. సో, ఇవన్నీ వైల్డ్ ఎలిఫెంట్స్‌ని పట్టుకొని క్యాప్చర్ చేయడానికి కుంకి ఎలిఫెంట్స్ చాలా మంచిగా ట్రైన్ చేసి పెట్టినారు. సో, అట్లా కర్ణాటక హెల్ప్ కోసం ఆంధ్రప్రదేశ్ అడిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ హోల్డ్స్ రెపో రేట్ అట్ 6.5% 9th టైమ్ ఇన్ ఎ రో. సో, ఇక్కడ రెపో రేట్ అంటే ఏం నేర్చుకోవాలి. సో, రెపో రేట్ అంటే ఈ ఎకనామీలో ఎకనామిక్ మార్కెట్‌లో లిక్విడిటీ, క్యాష్ ఫ్లో అనేది తక్కువ చేయడానికి రెపో రేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ హోల్డ్స్ రెపో రేట్ అట్ 6.5% 9th టైమ్ ఇన్ ఎ రో. సో, రెపో రేట్ అంటే ఇప్పుడు ఎకనామిక్ మార్కెట్‌లో మార్కెట్‌లో క్యాష్ ఫ్లోని తక్కువ చేయాలన్నా, ఎక్కువ చేయాలన్నా ఆర్‌బీఐ ఏం చేస్తది అంటే ఇంట్రెస్ట్ రేట్లని ఎక్కువ పెంచేస్తది. ఫర్ సపోజ్ మార్కెట్‌లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ పెంచితే ఎవ్వరూ లోన్ తీసుకోవడానికి రారు. సో, అట్లా మనీ అనేది కంట్రోల్ అవుతది. ఒకవేళ మనీ ఫ్లో అనేది ఎక్కువ కావాలి అంటే ఆర్‌బీఐ ఏం చేస్తది, ఇంట్రెస్ట్ రేట్లని తక్కువ చేస్తది. ఇంట్రెస్ట్ రేట్లను తక్కువ చేసి మనీ ఫ్లో అనేది ఎక్కువ అయ్యేటట్టు చూస్తది మార్కెట్‌లో. సో, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేస్తే ఏమైతది, చాలా కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి అమౌంట్ బారో చేసుకుంటాయి. సో, అట్లా అనమాట. సో, ఆ ఇంట్రెస్ట్ రేట్స్‌ని రెపో రేట్ అని అంటారు. సో, ఆర్‌బీఐ కాన్స్టెంట్‌గా 6.5%కి పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కొలాప్సెస్ ఇన్ బీహార్, కతిహార్ 14th సచ్ ఫెయిల్యూర్ సిన్స్ జూన్. సో, బీహార్‌లో 14th బ్రిడ్జ్ అనమాట ఇది. లైన్‌గా బ్రిడ్జ్ ఫెయిల్యూర్స్ అనేవి అయితేనే ఉన్నాయి. బ్రిడ్జ్ కొలాప్సెస్ అనేవి అయితేనే ఉన్నాయి.